హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ కెఫేకి వచ్చాను షూట్ కోసం. ఇదే మన షూట్ లొకేషన్ ఇవాళ. యాక్చువల్లీ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ షూట్ ఇదే 3 months అయినట్టుంది నేను షూట్ చేసి. సో కొంచెం చాలా లాంగ్ గ్యాపే వచ్చింది. సో ఈ 3 months నుంచి నా పెళ్లి వర్క్స్ అది ఇది నాయి చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యా. సో ఫస్ట్ షూట్ ఎవరితో అంటే కోర్ట్ మూవీ శ్రీదేవి యాక్ట్రెస్తో. కొత్తగా ఏం అవుట్ఫిట్స్ ఏమో తెలియదు, తనకి చాలా ఎక్కువే తీసుకొని వచ్చాను. సో ఏం నచ్చితే అవి చేద్దాము. సో అవుట్ఫిట్స్ చూపిస్తాను. శారీ లెహెంగాస్ అన్నీ ఉన్నాయి. సో కొత్త లుక్ ఇద్దాం అనుకున్నా. ఇప్పటి వరకు తను ప్రాపర్గా ఫోటోషూట్ చేయలేదు అనుకుంటా. సో ర్యాండమ్గా నార్మల్గా చేసింది. సో ప్రాపర్ డిజైనర్ షూట్ అయితే మాత్రం అది కొంచెం కొత్త లుక్ నాకే వేస్తుంది కాబట్టి కొంచెం కొత్తగా ఇద్దామని అనుకున్నాను. చూద్దాం ఎలా వస్తుంది. ఫాస్ట్గా చేసేద్దాము. ఫాస్ట్గా తింటే అందుకని మేకప్ కొంచెం బేస్ వేసుకొని వస్తే ఫాస్ట్గా ఎత్తి అని చెప్పాను. షార్ట్ ఫ్రాక్ రెగ్యులర్. ఓకే, కొంచెం మనీ తగ్గుతుంది కదా, అది ఇలా వచ్చింది. అదే సో మరి ఉండేందుకులే అని చెప్పి సింపుల్ ఉంటుంది. కమ్ ఆన్ లెట్స్ గో. ఫుడ్ ఆర్డర్ చేసేసాను వాళ్ళు వచ్చేసరికి. బికాజ్ లంచ్ టైం అయిపోయింది, అందరూ లంచ్ తినకుండా రండి అని చెప్పాను. ఇక్కడే ఫ్రెండ్ వాళ్ళ కెఫే అని చెప్పా కదా, ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడే తినేసి స్టార్ట్ చేస్తున్నాం షూట్. అండ్ మేము కబుర్లు మొదలు పెట్టాం, నా పెళ్ళి ఎలా అయ్యింది ఏంటి అని చెప్పి, తనవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఎలా అవుతున్నాయి అని చెప్పి అన్నీ అలా డిస్కస్ చేసుకుంటా తినేసాం లంచ్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ లుక్ అనమాట, శారీ వేసేసుకుంది. నేను షూట్లో కంపల్సరీ నా ఫోన్లో ఒకటి డాన్స్ రీల్ ఒకటి తీసుకుంటాను ఫస్ట్గా అప్లోడ్ చేసుకోవడానికి అని చెప్పి. అలా జస్ట్ ఇన్ కేస్ లాగా కొన్ని వీడియోస్ తీసుకొని ఉంచుకుంటాను ప్రతి షూట్లో. సో అలా డ్యాన్స్ వీడియో ఒకటి చేపించాను తనతో. మీసాల పిల్ల, మీరందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. ఇవన్నీ పిక్చర్స్ అండ్ వీడియోస్ పోస్ట్ అయిపోయినాయి. ఫస్ట్ లుక్ అలా కంప్లీట్ అయిపోయింది. చాలా క్యూట్, తను చాలా చిన్న పిల్ల. స్టడీ వాక్ చేసేటప్పుడు నేను పట్టుకుంటాను నా పిల్ల. దీన్ని ఆపేదా నాకు ఇది నచ్చింది, బాగా లూజ్ అయింది. ఇది అందుకని తీసేస్తా. దీనికి కూడా ఉండే అంత ముందు ఇది ఎలివేట్ అవ్వట్లేదు. నాకు చాలా ఇష్టం, నాకు కూడా ఫుల్ ఇష్టం. సెకండ్ లుక్ ఇలా షార్ట్ ఫ్రాక్లో పైన సన్ రైజ్ టైంలో చేద్దాము అని చెప్పి పైకి వచ్చాము. నేను చెప్పిన ఓకే అక్క అని చెప్పింది. వచ్చినాయా ఫుల్ వీడియో తీసుకొస్తాను.
లుక్ వచ్చేసి లెహంగా క్రాప్ టాప్. అది ఇండోర్ చేసేస్తున్నాము ఈ కెఫేలోనే. అన్ని టేబుల్స్ అన్నీ పక్కకు జరిపేసి. ఇది మా థర్డ్ ఫైనల్ లుక్. దీంతో షూట్ నాకు చాలా ఈజీ ఉంది. చాలా నచ్చింది. లైక్ క్యూట్ చిన్న పిల్లలాగా. నెక్స్ట్ షూట్స్ కూడా చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం మేము. ఎలాంటి లుక్స్ చేయాలి ఏంటి అని చెప్పి. చీదాయ్ అందులో బాగుంటుంది. ఇది కాదు ఆ డాగ్ది వస్తుంది కదా టే టెరటే అని చెప్పి. అలాగా 3 లుక్స్ కంప్లీట్ చేసేసాం. ఒకటి శారీ, ఒకటి షార్ట్ ఫ్రాక్ అండ్ లెహంగా క్రాప్ టాప్. లేదు, చాలా మంచిగా క్యూట్గా పిల్లల హ్యాండిల్ చేసింది. పిల్లలే కదా మరి. అదే ఫేవరెట్ అవుట్ఫిట్ ఇదే. సూపర్ ఉంది. చాలా చాలా బాగున్నాయి. చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. ఫైనలీ అలా మా షూట్ అయిపోయిందనమాట. ఫన్‌తో కబుర్లు చెప్పుకుంటా, ఆడతా, పాడతా క్యూట్‌గా కంప్లీట్ అయిపోయింది. చాలా నచ్చింది తనతో షూట్ చేయటం అండ్ తనతో ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. మై క్యూట్ లిటిల్ సిస్టర్. నచ్చినాయా మీకు? మీ అందరికీ ఏ లుక్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే శారీ లుక్ చాలా నచ్చింది.